నమస్తే అండి. మా చెట్టు నారింజలు ఎంత బాగా వచ్చాయో చూడండి. గుత్తులు గుత్తులు ఎంత బాగా వస్తున్నాయో. ఇవ్వండి చిన్న చిన్న కాయల దగ్గర నుంచి ఇలా ఇలా అవన్నీ అవే చాలా వస్తున్నాయి. చక్కగా అసలు నారింజ అంటే ఎలా వస్తున్నాయో చెప్పలేను, ఇంత బాగా వస్తున్నాయి. తలలో వాలిపోయి ఉంటాయండి, చాలా బాగా వస్తున్నాయి. నారింజ పెద్ద చెట్లు, 2 చెట్లు అండి మావి, బాగా కాపు వస్తాయి. ఆ చెట్టు కాయలే ఈ నారింజ కాయలు. ఇవి జ్యూస్గా తీస్తాను. జ్యూస్ తీసి పంచదార పాకం బట్టి పాకంలో కొంచెం ఉప్పు వేసేసి ఒక గ్లాస్కి 1 గ్లాస్ పంచదార పోస్తానండి. పోసేసి ఒక గ్లాస్ వాటర్ పోస్తాను. గ్లాస్ పంచదార, గ్లాస్ వాటర్ పోసి బాగా మరిగేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాను. బాగా మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇది 1 గ్లాసు జ్యూస్ పోస్తాను. పోసి బాగా తిప్పి చల్లారిన తర్వాత బాటిల్లో పోసి పెడతాను. ఇవి పుల్లగా ఉన్న వాటికైతే గ్లాసున్నర పంచదార పోయాలండి. ఇవి ఇలా ఉన్నాయి అయితే గ్లాస్ సరిపోతుంది. పెద్ద పెద్ద కాయలు వచ్చేసాయండి. ఇవి ఇలా నారింజ ఆరోగ్యానికి మంచిది, బాగా బ్లడ్ పెడుతుంది కదా, సి విటమిన్ ఎక్కువ ఉంటుంది చాలా. ఇవన్నీ అవి చూడండి ఎంత పెద్ద పెద్ద కాయలు వచ్చేసాయి. ఇలా చాలా కాయలు వస్తాయండి. 200-300 కాయలు ఒక్కసారే పోపిస్తాము. అవి చక్కగా అందరికీ ఇస్తాను. జ్యూస్ పట్టి మేము ఇంట్లో వాళ్ళు మా బంధువులందరికీ వాడుకుంటాము. పులిహోర అది కలుపుకుంటాము. ఈ నారింజ తొక్కలతో కూడా ఎండబెట్టేసి అది పొడి చేసి మన నిమ్మ చెక్కల పొడి ఎలా వాడుకుంటామో అలా కొంచెం పసుపు పొడి కలిపేసి మొహానికి వంటికి పట్టించి స్నానం చేస్తాను. మొహానికి కూడా పెట్టుకోవచ్చు. చేతులు మెడ అంతా శుభ్రం చేసుకోవచ్చు. చాలా ఆరోగ్యానికి మంచిదండి. తప్పకుండా మీరు కూడా చేసుకోండి. ఓకే.